హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ అందరికీ నేతి బీరకాయ పచ్చడి చూపిస్తున్నా. నా స్టైల్లో ఎట్లా చేస్తున్నా చూపిస్తున్నా. చాలా బాగుంటుంది. నేతి బీరకాయకి కావాల్సినవి ఏమేంటి అంటే, నేతి బీరకాయ పచ్చడికి కావాల్సినవి ఏంటంటే నేతి బీరకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, పల్లీలు ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇంతవరకు నేతి బీరకాయ పచ్చడికి కావాలి. ఇప్పుడు పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తా. ముందుగా ఇవన్నీ ఏం చేయాలంటే మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసే వరకు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను తొడిమలు తీసి నూనెలో వేయించుకోవాలి. చూపిస్తా. ఇగో నేతి బీరకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి. పొట్టు గీరుకొని పచ్చిమిరపకాయలు మంచిగా కడిగి తొడిమలు తీసుకోవాలి. టమాటాలు కట్ చేసుకున్నా, ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇవి మంచిగా నూనెలో గోలించుకోవాలి. ముందుగా పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గించుకోవాలి. కారం ఉంది వీటిల్లో, అందుకే కొన్ని తీసుకున్నా. కారం లేని అయితే మరిన్ని పడతాయి. మళ్ళీ అంత కొన్ని మిరపకాయలు సరిపోతాయా అని మీకు డౌట్ రావచ్చు, అందుకే ముందే చెప్తున్నా. ఇలా కారం బాగానే ఉంది. మంచిగా మగ్గినాయి చూడండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. మంచిగా మగ్గినాయి. ఇప్పుడు ఇందులోనే టమాటాలు మగ్గించుకోవాలి. టమాటాలలో కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని ఇది కూడా మంచిగా మగ్గించుకోవాలి.
కొంచెం మగ్గినాయి, కొంచెం మగ్గించుకోవాలి. కాసేపు మగ్గించుకుంటే మంచిగా మెత్తగా మగ్గుతాయి. ఇది పొయ్యి ఎందుకో కింద పొందట్లేదు, అందుకే టక్క టక్క సౌండ్ వస్తుంది, అటు ఇటు కదులుతుంది బాగా. టమాటాలు మగ్గినాయి, టమాటాలు కూడా పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేసుకోవాలి, నేతి బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఆయిల్ లైట్గా వేసుకోవాలి. మంచిగా మగ్గించుకోవాలి. మంచిగా మగ్గించుకోవాలి. కాసేపు అయితే మగ్గిపోతాయి. అడుగు కొంచెం ఇట్లా అనుకొని కొంచెం ఇలా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేపుకోవాలి. ఎందుకంటే బీరకాయలు మొత్తం మగ్గినాకనే జీలకర్ర వేపుకుంటున్నా, ముందే వేస్తే జీలకర్ర మాడిపోతుంది. చూడండి మంచిగా మగ్గిన నేతి బీరకాయలు మంచిగా మగ్గినాయి. ఇవి పచ్చడి నూరుకుందాం. ముందుగా ఈ పల్లీలు పొట్టు లేకుండా కచ్చిపెట్టి పొట్టు లేకుండా చేసుకోవాలి. ఎట్లా అంటే ఉడికని పొట్టు పోతుంది. ఇవి మంచిగా దంచుకోవాలి. పల్లీలు మెత్తగా దంచుకోవాలి. పల్లీల పొడి మంచిగా మెరిగింది, ఇట్లా మంచిగా మెరిగింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలి మెత్తగా. ఇందులో కొంచెం ఉప్పు, మంచిగా మెత్తగా దంచుకోవాలి.
పచ్చిమిరపకాయలు మంచిగా మెరిగినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. మనం వేసి పెట్టుకున్నాక ఈ టమాటాలు వేసుకోవాలి. చూడండి మంచిగా టమాటాలు కూడా మెరిగినాయి. ఇప్పుడు ఇవి బీరకాయ ముక్కలు వేసి పెట్టుకున్నాగా అవి వేసుకోవాలి. ఇట్లా మంచిగా అంతా కలిసేటట్టు మంచిగా దంచుకోవాలి. మరి మెత్తగా దంచుకోవద్దు. ఇందులోనే ఈ ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, పచ్చి ఉల్లిగడ్డలు ఇవి వేసుకోవాలి. పచ్చి ఉల్లిగడ్డలు మా నాన్నకి బాగా ఇష్టము, అందుకే పచ్చి వేసిన. ఉల్లిగడ్డలు కూడా మంచిగా నూనె గోలించుకొని వేసుకోవచ్చు, కానీ పచ్చి పచ్చిగా ఉంటేనే మా నాన్నకి ఇష్టం. ఇది చిన్న రోలు కాబట్టి కొంచెం చూసుకొని దంచుకోవాలి కలుపుకుంటూ. కొంచెం తీసి దంచుతాను, కొంచెం తీసి దంచుతున్నా, చిన్న రోలు కాబట్టి దంచి వస్తుంది. ఇప్పుడు నేతి బీరకాయ పచ్చడి నూరుకున్నాం కదా, ఇది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. నూనె ఆల్రెడీ అల్ల పోసినాం కదా,
వాటిని వేయించేటప్పుడు కొంచెమే పడుతుంది, ఎక్కువ పట్టదు. ఇట్లా పోపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర దాంట్లో కొంచెం వేసినాం కదా, తాలింపు గింజలలో కొంచెం వేసుకోవాలి పోపులా. పోపు వచ్చింది, కరివేపాకు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లో మనం నూరి పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ పడుతుంది, టేస్ట్ చూసిన కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంతే అండి, టేస్టీ నేతి బీరకాయ పచ్చడి. మీరు కూడా ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. చేసి ఎట్లొచ్చిందో నాకు చెప్పండి. ఎట్లుంది నాన్న? మంచిగా ఉంది కూర, పచ్చడి సూపర్. నేతి బీరకాయ పచ్చడి, అది నేతి బీరకాయ పచ్చడి. కొంచెం టేస్ట్ చేయాలి, కొంచెం టేస్ట్ చూస్తున్నా. చాలా బాగుంది, ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, చాలా మంచిగా ఉంది. నా వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ కొట్టండి. చాలామంది లైక్ కొట్టట్లేరు, ఇంకా వీడియో మొత్తం చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇట్లనే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.